నమస్తే మాస్టర్స్. మన శ్వాసను గమనిద్దాం. కాంతి శ్వాసగా తీసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం ఇవాళ వైలెట్ ఫ్లేమ్‌తో వర్క్ చేద్దాం మాస్టర్స్. వైలెట్ కలర్‌ని ఇన్వైట్ చేసుకుందాం. సో, ముందుగా మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని, స్వర్ణమాల పత్రి మేడంని, సదానంద యోగి గారిని, మహోతర్ బాబాజీని, కాంతి జగత్ కాన్షియస్‌ని, శ్రీకాంత్ సార్‌ని, రామ్తా మాస్టర్‌ని, రామలింగేశ్వర స్వామిని. సో, మనం అనుభూతి చెందుదాం మాస్టర్స్. ఆ మాస్టర్లు మన దగ్గరకు వచ్చేసారు అనేది అనుభూతి చెందుదాం. మనం అనుభూతి చెందే కొద్దీ ఆ ఎనర్జీస్‌ని మనం బాగా ఫీల్ అవ్వగలుగుతాం మాస్టర్స్. మాస్టర్స్‌ని మనం ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తున్నామో ఆటోమేటిక్‌గా మాస్టర్స్ వచ్చేస్తారు. మన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకున్నప్పుడు ఆ ఎనర్జీస్ మనకు తెలుస్తాయి. సో, మీ ఎదురుగా మాస్టర్స్ అందరూ ఉన్నారని అనుభూతి చెందండి. అలానే అసెండెడ్ మాస్టర్స్‌ని, ఆస్ట్రల్ మాస్టర్స్‌ని, విశ్వ గురువుల్ని, పరమ గురువుల్ని, భూమి కోసం వర్క్ చేసే వాళ్ళందరినీ, శంబాల మాస్టర్స్‌ని, ఆర్కిటూరియన్స్‌ని, ప్లైడియన్స్‌ని, ఓరియన్స్‌ని, వేగాన్స్‌ని, ఆండ్రోమెడన్స్‌ని, స్పేస్ షిప్స్‌ని, మదర్ షిప్స్‌ని, ఏంజెల్స్‌ని, ఆర్కేంజెల్స్‌ని, యూనికార్న్స్‌ని, డ్రాగన్స్‌ని, ఇంకా హయ్యర్ డైమెన్షన్‌లో ఉన్న మాస్టర్స్ అందరూ, ఈ భూమి కోసం వర్క్ చేసే మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. కాంతి శ్వాసను తీసుకుందాం మాస్టర్స్. సృష్టికర్త నుంచి అనేకమైన ఉన్నతమైన ఎనర్జీస్ ఉన్నాయి మాస్టర్స్. దాంట్లో ఉన్నతమైనది వైలెట్ కలర్ ఫ్లేమ్‌ని ఇన్వైట్ చేసుకుందాం. సో, దీనికి అధిపతి సైంట్ జర్మన్ ప్లస్ ఆర్కిటూరియన్స్ కూడా దీని మీద వర్క్ చేస్తుంటారు. సో, ముందుగా మనం అందరం ఒకటవుదాం మాస్టర్స్. సోల్ లెవెల్‌లో అందరం ఒకటే. ఒకే కాన్షియస్‌తో కనెక్ట్ అవుదాం ఇప్పుడు. ఇప్పుడు మనం కూడా ఎన్‌లైట్ అవుతూ మన ద్వారా ఈ భూమి మీద లైట్ మ్యాట్రిక్స్‌ని డిజాల్వ్ చేసే వర్క్ చేస్తాం మాస్టర్స్. సో, మనకు ఇలా రావడం మన అదృష్టంగా ఫీల్ అవుతాం. సో, శ్రీకాంత్ మాస్టర్ ద్వారా మనకి ఈ అవకాశం వచ్చినందుకు. సో, మాస్టర్‌లు కూడా మనకి ఇలాంటి మెసేజ్ ఇన్నందుకు. సో, ముందుగా మనకు ఏమైనా కర్మలు ఉంటే వాటిని క్లియర్ అవ్వడానికి ఒక ప్రాసెస్ చేసుకుందాం మాస్టర్స్. కర్మ ప్రక్షాళన భాగంగా మనకి ఈ టైంలో కర్మలు ఉంటాయని కాదు మాస్టర్స్.
మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇంకా ప్రీవియస్‌వి జ్ఞానం రాకుండా ఇంకా మనకు అడ్డుపడుతున్నాయి. మన దైవత్వాన్ని మనం గుర్తు చేసుకోనీకుండా. సో, వాటిల్ని క్లియర్ చేసుకుందామని ఆ మహామూల చైతన్యం నుంచి వెలువడిన వైలెట్ జ్వాలను ఒక జ్వాలగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. అంటే ఒక అగ్గిపుల్లని వెలిగించినప్పుడు ఎలాంటి జ్వాల వస్తుందో అలా వైలెట్ జ్వాలని ఊహించుకుందాం. సో, ఆ జ్వాల ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న ఆ కర్మల్ని దగ్ధం చేస్తుంది. సో, ముందుగా ఒక గోల్డెన్ పిరమిడ్. సో, ఈజిప్ట్ పిరమిడ్‌లోకి వెళ్దాం. మన కాన్షియస్ అంతా ఒకటవుతోంది. అందరం ఒకటే వన్నెస్‌లోకి వెళ్తున్నాం. మనందరి కాన్షియస్ కనెక్ట్ అయింది. సో, ఆ గోల్డెన్ పిరమిడ్ లోకి మనందరం వెళ్ళి అందరం ఒక్కటవుతున్నాం. తర్వాత ఆ వైలెట్ జ్వాలని మహామూల చైతన్యం నుంచి వైలెట్ జ్వాలని ఆహ్వానించుకుందాం. మన సహస్రారం ద్వారా మన సహస్రారం ద్వారా మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్‌లోకి ఆ జ్వాల వెళ్తోంది మాస్టర్స్. ఆర్కిటూరియన్స్ కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. మనలో పాతుకుపోయిన వాటన్నింటిని క్లియర్ చేస్తుంది ఆ జ్వాల కానీ, ఆర్కిటూరియన్స్ కానీ. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని కూడా బాగా క్లియర్ చేస్తున్నారు. లెఫ్ట్ బ్రెయిన్ వైలెట్ కాంతితో నిండిపోయింది. అలాగే రైట్ బ్రెయిన్ కూడా వైలెట్ కాంతితో నిండిపోయింది. మిడ్ బ్రెయిన్ కూడా వైలెట్ కాంతితో నిండిపోయింది. అక్కడున్న నర్వ్స్ అన్నీ వైలెట్ కాంతితో నిండిపోయింది. అలానే మన కళ్ళకు, చెవులకు, ముక్కుకి, పెదాలకు అన్నింటికి ఆ వైలెట్ కాంతి వెళ్తుంది. చక్కగా అక్కడున్న ఏమైనా బ్లాక్స్ ఉంటే అది వైలెట్ జ్వాల హీల్ చేస్తోంది. ఆ కర్మలన్నీ మనకు దగ్ధమైపోతూ ఉన్నాయి. ఈ క్షణం నుంచి మనం కర్మలకి అతీతంగా దైవత్వపు స్థితిలో జీవించాలని సో, మనకందుకే ఈ ప్రాసెస్ అంతా జరుగుతోంది. అనుభూతి చెందుతాం మాస్టర్స్. సో, ఆజ్ఞా చక్రంలో కూడా క్లియరెన్స్ చేస్తున్నారు. అలానే విశుద్ధ చక్రంలో కూడా వైలెట్ జ్వాల మన కర్మల్ని దగ్ధం చేస్తూ ఉంది. అలానే మన హృదయ చక్రం విచ్చుకోకుండా మనకెన్నో బ్లాక్స్ అడ్డంకులుగా ఉన్నాయి. ఈ వైలెట్ జ్వాల అక్కడున్న బ్లాక్స్ అన్నిటిని క్లియర్ చేస్తోంది. మన చేతులు, భుజాలు ద్వారా చేతి వేళ్ళ దాకా వైలెట్ కాంతి 2 వైపులా వెళ్తుంది. మనకేదైనా భుజాల దగ్గర ఏమైనా పెయిన్స్ ఉన్నా కానీ ఈ వైలెట్ జ్వాల క్లియర్ చేస్తా ఉంది. అలానే మన థైమస్ గ్లాండ్ కూడా
యాక్టివేషన్ జరుగుతోంది. ఎన్నో కర్మలు, ఎన్నో యాక్టివేషన్ కాకుండా చాలా అడ్డంకులున్నాయి మనకు. థైమస్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోలు. సో, దానికి కూడా వైలెట్ కాంతిని నింపుదాం. వైలెట్ శ్వాసగా తీసుకోండి మాస్టర్. అలానే మన లివర్‌కి అక్కడున్న లివర్ కూడా పూర్తిగా వైలెట్ కాంతితో నిండిపోతుంది. అలానే మిగిలిన ప్రేగులన్నిటికి కూడా వాటన్నిటికి కూడా వైలెట్ కాంతి వెళ్తుంది. లేడీస్‌కి గర్భసంచికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటికి కూడా వైలెట్ కాంతి వెళ్తూ ఆ జ్వాలలో అవి దగ్ధమైపోతూ ఉన్నాయి. అలానే పొట్ట, మణిపూరకం కూడా యాక్టివేట్ అవుతుంది. స్వాదిష్టానానికి సంబంధించిన ఏమైనా బ్లాక్స్ ఉన్నా కానీ అవి కూడా క్లియర్ అవుతూ ఉన్నాయి. అలానే మూలాధార చక్రం కూడా మనలో ఉన్న భయాలు, దిగుళ్ళు ఇవన్నీ క్లియర్ అయ్యి మూలాధారం యాక్టివేట్ అవుతోంది. అలానే వెనకాల స్పైనల్ కార్డ్ కూడా వైలెట్ కాంతితో నిండిపోతుంది. అక్కడ ఏమైనా ప్రాసెస్ డిస్కులు కానీ ఏమైనా క్లియరెన్స్ రావాలి అంటే ఇప్పుడు ఆ జ్వాలలో ఆ బ్లాక్స్ అన్నీ కరిగిపోతూ ఉన్నాయి. అలానే నడుం భాగానికి కూడా ఆ కాంతి అందుతుంది. మోకాళ్ళ వరకు వైలెట్ కాంతి అంది అక్కడ ఉన్న బ్లాక్స్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. మోకాళ్ళకి కూడా ఏమైనా బ్లాక్స్ ఉంటే క్లియరెన్స్ అవుతూ ఉన్నాయి. అలానే 2 పాదాల వరకు వైలెట్ కాంతి పూర్తిగా నిండిపోతుంది. అలా మన శరీరం అంతా పూర్తిగా వైలెట్ కాంతితో నిండిపోయింది. ఇక్కడ వైలెట్ కలర్ కాంతితో కాంతి గోళం కూడా ఏర్పడింది మాస్టర్స్. ఇది ప్రొటెక్షన్ షీల్డ్. సో, మనం హాస్టల్‌గా వెళ్ళడానికి ఇది బాగా ఈ కాంతి గోళం మనం వేసుకున్నప్పుడు హాస్టల్‌గా వెళ్ళగలుగుతాం. సో, ఇప్పుడు మనం ఈ వైలెట్ కాంతితో కూడా భూమి అంతా వ్యాపింపచేద్దాం. ఈ థర్డ్ డైమెన్షన్‌కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ కావాలని. సో, మనం ఇప్పుడు భూమి దగ్గరికి వెళ్దాం మాస్టర్స్ హాస్టల్‌గా. సో, అందరం రౌండ్ అప్ చేద్దాం. మనందరం ఒకటే అయ్యున్నాం. సో, భూమి చుట్టూ కూర్చుందాం.
అలానే విశ్వ గురువుల్ని, పరమ గురువుల్ని, 1,44,000 మంది మాస్టర్స్‌ని, భూమి కోసం వర్క్ చేసే మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. సో, ఇప్పుడు మనం భూమికి వైలెట్ కాంతిని మన ద్వారా అందిద్దాం. మూల చైతన్యం నుంచి వచ్చే వైలెట్ జ్వాల. సో, మీ నుంచి కాంతి విస్ఫోటమవుతుంది మాస్టర్స్. మనందరి నుంచి కాంతి విస్ఫోటం జరుగుతుంది. అద్భుతంగా అక్కడ కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉన్నాయి. భూమికి, భూమి మీద నివసించే వాళ్ళందరికీ కూడా ఈ ఎనర్జీస్ అందాలి. కాంతి విస్ఫోటం జరుగుతోంది. వైలెట్ కలర్ కాంతితో విస్ఫోటం జరుగుతోంది. అందరూ విశ్వగురువులు అందరూ ఆ ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఒక వైలెట్ కలర్ గ్రిడ్ భూమి మీద ఏర్పడుతుంది. చూడండి మాస్టర్స్ ఒకసారి. సో మన ఎనర్జీ అంతా లైట్ గ్రిడ్ తో ఏర్పడుతుంది. సో ఇది ఇన్న నుంచి ఇప్పుడే వస్తుంది మాస్టర్. విజన్ కూడా కనిపిస్తోంది. సో ఆ ఎనర్జీ అంతా మన ఎనర్జీ మనదంతా కూడా ఒక లైట్ ఫార్మేషన్ జరిగింది గ్రిడ్ రూపంలో. సో ఇది కర్మల్ని క్లియర్ చేస్తుంది. భూమి 5th డైమెన్షన్ లోకి వెళ్ళడానికి భూమి మీద ఉన్న మానవులందరికీ కూడా ఇది ఒక ప్రొటెక్షన్ గా ఏర్పడుతుంది. సో ఎర్త్ కూడా మనం ఒక లైట్ గ్రిడ్ ని క్రియేట్ చేయగలిగాం. వైలెట్ గ్రిడ్ ని కాంతి విస్ఫోటం చేద్దాం మాస్టర్స్. ఇదంతా వైలెట్ గ్రిడ్ గా ఏర్పడుతుంది. సో మన ద్వారా ఈ వర్క్ చేస్తున్నందుకు మాస్టర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్స్ చెప్పండి మాస్టర్స్. సో ఈ వైలెట్ లైట్ గ్రిడ్ ఎర్త్కి ఒక రక్షణ కవచంగా ఏర్పడుతోంది. ఈ ప్రాసెస్ ఇలాగే జరగాలి. మనం ఏదైతే ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చామో ఆ వర్క్ ఇంకా వేగవంతం కావాలి. సో దానిలో భాగంగా ఈ లైట్ గ్రిడ్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో మనమందరం క్రియేట్ చేయడానికి వచ్చిన మాస్టర్స్. మన సహజ స్థితిలో ఇప్పుడు ఆ కాంతి విస్ఫోటం చేసాం. అనుభూతి చెందండి మాస్టర్స్. వైలెట్ ఫ్లేమ్ లైట్ గ్రిడ్ గా కనెక్ట్ అయింది. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు ఎర్త్ దగ్గర నుంచి వచ్చేసి ఇంకా ప్రపంచమంతా వైలెట్ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ముందుగా మనం ఫస్ట్
మన ఇంటిలో, మన కుటుంబంలో చేసుకొని, ఆ తర్వాత మిగిలిన ఎనర్జీస్‌నంతా ప్రపంచమంతా చేద్దాం. ముందుగా మన ఇంటిలోనికి ఆ వైలెట్ కాంతిని పంపిద్దాం. మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వైలెట్ కాంతిని తీసుకొని, వాళ్ళలో ఉన్న అవన్నీ రిలీజ్ అయ్యి, వాళ్ళు కూడా జ్ఞానవంతంగా తయారవుతున్నారు. మన ఇల్లు అంతా వైలెట్ కాంతితో నిండిపోయింది. ఎటు చూసినా వైలెట్ కాంతే. మన ఇంట్లో వాళ్ళు కూడా వైలెట్ కాంతిని తీసుకున్నారు అద్భుతంగా. వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరితో కలిసి విశ్వ కళ్యాణం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం. సో, అలానే మన వీధి అంతా ఆ వైలెట్ కాంతిని తీసుకుంటుంది. స్ప్రెడ్ చేద్దాం. ఆ వీధులు, ఏరియాస్ అన్నింటికి కూడా వైలెట్ కాంతి వెళ్తుంది. అలానే జిల్లా మొత్తం ఆ వైలెట్ కాంతి నిండిపోతుంది. ఎక్కడ చూసిన వైలెట్ కాంతి. మన జిల్లా అంతా కాంతిమయమైపోయింది. వైలెట్ కాంతిమయమైపోయింది. మనకు మూల చైతన్యం నుంచి ధారగా వస్తుంది మాస్టర్ వైలెట్ కాంతి. దాని ద్వారా మనం వైలెట్ కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం. సో, దాని ద్వారా ప్రపంచమంతా కూడా చేయగలుగుతాం. కాబట్టి మూల చైతన్యం నుంచి వస్తుంది అనేది ఎరుకలో ఉంచుకోండి మాస్టర్స్. మనం కేవలం ఒక వాహకాలు మాత్రమే. సో, జిల్లా మొత్తం వైలెట్ కాంతిమయమైపోయింది. అందరూ వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు వైలెట్ కాంతిని. అలానే జిల్లానే కాకుండా అనేక జిల్లాలు, మన ఆంధ్ర, తెలంగాణ అంతా కూడా వైలెట్ కాంతితో నిండిపోతూ ఉంది. సో, ఇప్పుడు జరిగే వాటన్నింటికి కూడా ఆ వైలెట్ కాంతి వెళ్తుంది. మన ఆంధ్ర, తెలంగాణ అంతా వైలెట్ కాంతితో ఫిల్ అయిపోయింది. అలానే మిగిలిన రాష్ట్రాలన్నింటికి కూడా చెన్నై, బెంగుళూరు, ఇంకా ఏవేవి రాష్ట్రాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా వైలెట్ కాంతి, రాష్ట్రం మొత్తం ఆ వైలెట్ కాంతి నిండిపోయింది. ఇప్పుడు ఏవైతే భూమి మీద వాళ్ళు ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారో వాటన్నింటికి కూడా వైలెట్ కాంతి అంది. వాళ్ళు కూడా జ్ఞానవంతులుగా తయారవుతున్నారు. మన వరకు కాంతిని పంచడం వరకే. అనేక రాష్ట్రాలు ఎక్కడ ప్రాబ్లంగా ఉందో అక్కడ ముందు మనం ఫోకస్ చేద్దాం. సో, అక్కడికే వైలెట్ కాంతి వెళ్తుంది. అన్ని రాష్ట్రాలన్నింటికి కూడా ఇప్పుడు వైలెట్ కాంతి స్ప్రెడ్ అవుతోంది. ఒకసారి కాంతి విస్ఫోటం చేద్దాం మాస్టర్స్.
కాంతి విస్ఫోటం జరుగుతోంది. ఇండియా మొత్తం ఆ కాంతి వెళ్తోంది. అలానే దేశాలకి యూఎస్ఏలో ఉన్న మన మాస్టర్ల ద్వారా అక్కడ కూడా కాంతి విస్ఫోటం జరుగుతోంది. అలానే మిగిలిన దేశాలన్నింటికి కూడా కాంతి విస్ఫోటం జరుగుతోంది. ఇప్పుడు అవన్నీ రిసీవ్ చేసుకొని ఇండియాతో కానీ అందరూ స్నేహ సంబంధంగా తయారవుతూ ఉన్నారు. దేశాలన్నీ అందరూ వన్నెస్ లోకి వస్తూ ఉన్నారు. ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి ఈ వైలెట్ కాంతి అందాలి. ఆ గ్లోబ్ ని తీసుకొని మనం చేతిలోకి గ్లోబ్ అంతా వైలెట్ కాంతితో నిండిపోయింది. భూమి అంతా సస్యశ్యామలంగా తయారైంది. ఇది ఇలాగే జరుగుగాక. ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. ఓకే మాస్టర్స్, మనం మన బాడీలోకి వచ్చేసి ఇంకొక ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇంకొక చిన్న ప్రాసెస్ చేద్దాం మాస్టర్స్ ఇప్పుడు. సో ఏంటి అంటే, మనం ఈ కర్మ అనే బాండింగ్ లో నుంచి, కర్మ అనే కార్మిక్ బోర్డు నుంచి ఈ క్షణం మనం ఆ బోర్డు నుంచి దిగేసి, ఇంకా కర్మతో మనకు సంబంధం లేదని కార్మిక్ బోర్డ్ మెంబర్స్ కి మనం సైన్ చేసి వస్తున్నాం. దీని మీనింగ్ ఏంటి అంటే, మనం కర్మ విముక్తులమయ్యి ఒక స్వేచ్ఛాజీవిగా, అంటే మనం పైనుంచి ఎలా వచ్చామో ఆ ఎరుకలోకి రాగలుగుతాం మాస్టర్స్.
కార్మిక్ బో కార్మిక్ బోర్డ్ నుంచి మనం అక్కడికి వెళ్ళి ఈ కర్మచక్రం నుంచి ఈ క్షణమే నేను దిగేస్తున్నాను. జస్ట్ మనం హాస్టల్‌గానే మాస్టర్స్ అందరితో ఉంటాము. అన్నిట్లో ఉంటాము. మన ప్రణాళిక ఏదైతే ఉందో, మనం పైన ప్రామిస్ చేసొచ్చామో ఏదైతే ఉందో, ఆ వర్క్ నెరకపరుచుకోగలుగుతాం అంతే. అందరితో ఉంటాం, అన్నిటా ఉంటాము. సో, మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, మన కర్మకి సంబంధించిన వాళ్ళు కూడా దాని నుంచి రిలీజ్ అయిపోతున్నారని అనుకుందాం మాస్టర్స్. ముందుగా మనం ఈ కార్మిక్ బోర్డ్ మెంబర్స్‌కి మనం ఒక సైన్ చేసి, నేను ఈ క్షణమే కర్మ ప్రక్షాళన నుంచి దిగివేస్తున్నాను అని సంకల్పించినప్పుడు, మరలా తిరిగి మన దైవత్వంలోకి వెళ్ళడానికి ఇంకా అర్హత సంపాదించుకున్న వాళ్ళమవుతాం మాస్టర్స్. ఇంకొక క్షణం, ఒక నిమిషం ధ్యానం చేద్దాం. సో, మీకిప్పుడు ఎప్పుడైతే దిగి మనం బయటకొచ్చేసామో చాలా రిలీఫ్ అయిపోతాం. మన సహజ స్థితి అయిన ఆ దైవత్వ స్థితిలో జీవించగలుగుతాం. ఒక్క క్షణం ధ్యానం చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం కార్మిక్ బోర్డ్ నుంచి కూడా వచ్చేద్దాం. మన ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అవుతాం. కార్మిక్ బోర్డ్‌లో నుంచి వచ్చేసి ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అయిపోదాం మాస్టర్స్. సో, ఇప్పుడు ఇప్పుడు మనం మ్యాట్రిక్స్‌కి సంబంధించిన వర్క్ చేద్దాం మాస్టర్.
మేడం అన్మ్యూట్ చేసుకోరు మేడం. సార్. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ డిజాల్వ్ చేసేదానికి వర్క్ చేద్దాం మాస్టర్స్. మనందరం కూడా ఒకే కాన్సెప్ట్ తో కనెక్ట్ అయినాం. సో మ్యాట్రిక్స్ అనేది థర్డ్ డైమెన్షన్ మ్యాట్రిక్స్ అనేది మనల్ని ఫిఫ్త్ డైమెన్షన్ లోకి ఎంట్రీ కానికుండా మన మీద చాలా చాలా వర్క్స్ జరిగాయి మాస్టర్స్ ఇప్పటి వరకు. సో మనం ఇప్పుడు ఈ మాస్టర్ల ఎనర్జీస్ తో మూల చైతన్యం ద్వారా ఎనర్జీస్ ని తీసుకొని థర్డ్ డైమెన్షన్ మ్యాట్రిక్స్ ని డిజాల్వ్ చేద్దాం మాస్టర్స్. సో అప్పుడు మనం ఫిఫ్త్ డైమెన్షన్ లోకి ఎంటర్ కాగలుగుతాం. సో ఇప్పటిదాకా చేసిన మన ప్రాసెస్ మనం దైవత్వానికి అడ్డుగా ఉన్న వాటన్నింటినీ కొంచెం కొంచెంగా క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ని కూడా డిజాల్వ్ చేద్దాం. మనందరం ఒకటై ఉన్నాము. సో మనం కాంతి శ్వాసగా తీసుకుందాం మాస్టర్స్. బంగారు కాంతిని శ్వాసగా తీసుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ వినిపిస్తుందా? మనందరం ఒకటయ్యి మనం ఒక విజన్ మాస్టర్ ఊహించుకుందాం. మ్యాట్రిక్స్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో అక్కడ వాళ్ళు చేసిన గ్రిడ్ ఫార్మేషన్ అంతా మన లైట్ ద్వారా డిజాల్వ్ చేస్తూ ఉన్నాం మాస్టర్స్. సో మన వర్క్ స్టార్ట్ అయింది. సో ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నింటినీ లైట్ ద్వారా డిజాల్వ్ చేస్తూ ఉన్నాం. సో మనం ఒక పరికరాన్ని క్రియేట్ చేసుకుందాం మాస్టర్స్.
దీని ద్వారా మనం వినిపిస్తుందా సార్? ఒక ఎక్విప్మెంట్ ని క్రియేట్ చేద్దాం. సో అది ఎలా ఉంటుంది అంటే మన లైట్ గిడ్ ఐ మీన్ సో థర్డ్ డైమెన్షన్ మ్యాట్రిక్స్ ని డిజాల్వ్ చేయడానికి లైక్ మనం ఒక కత్తిని క్రియేట్ చేసుకున్నాము. సో లైట్ కి సంబంధించింది. అది ఎక్కడికి వెళ్తే అది లైట్ ని సార్, హలో సార్, లైట్ ని ఎక్కడైతే మనం ఆ లైట్ ని పెట్టంగానే అక్కడంతా డిజాల్వ్ అయిపోతూ ఉంది. హలో హలో సార్. మేడం. ఓకే సార్. ఓకే. అక్కడంతా అది మ్యాట్రిక్స్ డిజాల్వ్ అయిపోతూ ఉంది సార్. సో ఆ వర్క్ చేద్దాము ఒక 5 నిమిషాలు. మేడం హెడ్సెట్ దగ్గర పెట్టుకోరా? ఓకే సార్, ఓకే. త్రీ మ్యాట్రిక్స్ అంతా డిజాల్వ్ అవుతుంది. ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్ లో దాన్ని డిజాల్వ్ చేసే పనిలో ఉన్నాం మనం. సో ఇలా 3 డైమెన్షన్ మ్యాట్రిక్స్ నుంచి మనం ఇప్పుడు విముక్తి కాబోతున్నాం మాస్టర్స్. 5th డైమెన్షన్ లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ వర్క్ చేయడానికి 5 minutes ధ్యానంలో ఉందాం. మేడం ఆడియో రావట్లేదు. సార్ 5 minutes ధ్యానంలో ఉన్నామన్నా సార్. ఓకే ఓకే రైట్. సో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ థర్డ్ డైమెన్షన్ మ్యాట్రిక్స్ అంతా క్లియర్ అయిపోతూ ఉంది. ఓకే మాస్టర్స్, ఇంకా 1 minute ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం.
After 30 seconds, masters. Okay, master. మనం చేతుల్లో పెట్టి కళ్ళ మీద పెట్టుకొని స్లోగా కళ్ళు తెరవక ఇంకా ఏమైనా కాంతిని స్ప్రెడ్ చేయాలంటే స్ప్రెడ్ చేసేసి మన సహజ స్థితిలోకి వచ్చాము. ఓకే మాస్టర్స్. Okay, masters. Thank you, masters. Thank you. Thank you. Shrikant sir. Yeah, madam. Okay. Yeah, thank you. Thank you, sir. Thank you, madam. Thank you so much. So, masters, మెల్ల మీ చేతులు విడిచి తలపై పెట్టండి. 5 4 3 2 1 0. స్లోగా రిలాక్స్ గా అక్కడ ఏం కనిపిస్తుందో చూడండి మాస్టర్స్. మళ్ళీ మీ చేతులు పెట్టినప్పుడు కళ్ళపైన మీ హ్యాండ్స్ చుట్టినప్పుడు మీ ఎదురుగా ఏం కనిపిస్తుందో చూడండి. అబ్జర్వ్ చేయండి మాస్టర్స్. ఓకే, ఏం కనిపిస్తే స్లోగా చేతులు విడి చేయండి. స్లోగా రిలాక్స్ గా అడిచలు తీసుకుంటూ కలదండి. 5 4 3 2 1 0. రిలాక్స్. ఓకే రా. రైట్, సుంత మేడం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఎనర్జీస్ బాగున్నాయండి. ప్లస్ బాడీ అంతా ఒక్కసారి బాగా షేక్ అయిందండి. జస్ట్ అంటే ఎట్లా అంత బాడీ లోపలంతా ఒక వైబ్రేషన్ లాగా వచ్చింది. సో నాలుకేమో వారిపోయినట్టు అయిపోయిందండి. ఇప్పటికి కూడా మాట పూర్తిగా అంటే మాట రావట్లేదంటే మెత్తొస్తు వచ్చేసారండి మాట్లాడుతూ ఉంటే. అట్లాగా అలా ఉంది. నాలుక పండగ అయిపోయింది అనమాట అండి. సో ఎనర్జీ ఫ్లో అయినట్టు బాగా తెలిసిందండి. ఇంకా అంతకుమించి నాకు వేరేగా ఏం తెలియలేదు. కానీ సంథింగ్ ఏదో ఫ్లో అయింది బాడీలో అనే విషయం అయితే అర్థమైందండి. అంటే మనకి ఏదైనా ఎలక్ట్రిక్ షాక్ లాగా వస్తుంది కదండి బాడీ, అట్లా. థ్యాంక్స్ అండి. బాగుంది ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, madam. Thank you. Thank you. Yeah. Yeah, Sunita madam garu. హలో సార్. హలో మేడం. నమస్తే సార్. మేడం నమస్తే. ఎలా ఉంది? ఏం జరిగింది? బయటకు వచ్చారా? రాలేకపోతున్నా సార్. ఇంకెవరితో మాట్లాడుతున్నాను. ఓకే, టైం తీసుకోండి. ఓకే, రైట్ రైట్.
ఓకే రైట్. యా గౌరవ్ మేడం, గౌరమ్మ. సార్ నమస్తే సార్. ఆత్మ ప్రణామాలు సార్. బాడీ మొత్తం అసలు బాడీ మొత్తం గాలి కొట్టినట్టు మొత్తం ఉబ్బిపోయి చాలా ఇదైపోయింది సార్. ఎనర్జీస్ బాగా వచ్చేసినాయి సార్. చాలా చాలా బాగుంది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. పద్మ, పద్మ మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఏం జరిగిందో తెలియట్లేదు సార్. ఇంకా తల ఎలా ఉంది మొత్తం నాకు సహస్ర వెనక ఈ 2 లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఈ తలకి రుమాలు చుడతారు కదా సార్, తలగుడ్డ చుడతారు చూసారా, ఇప్పటికి ఆ తలగుడ్డ నాకు చుట్టే ఉంది సార్. అంత ఎడల్పుగా ఏదో బరువు నా మీద పెట్టి నాకు మాట రాకుండా లేవలేకుండా ఉన్నాను. అలా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ మేడం ఎవరిని పిలుసుడే తెలిసింది, ఇంకా ఏం తెలియలే. మేడం చెప్తున్నారు కానీ నేను ఏం చేయాల్సిన అట్లనే కూర్చొని నడుము వరకు కలర్ వంకాయ కలర్ అదే ఫిల్ అవుతుంది. అసలు ఏం లేదు సార్. అసలు అక్కడ వరకు మోకాళ్ళు అరికాలు అంతవరకే విన్నాను. మధ్యన ఏం జరిగిందో, మధ్యన ఎక్కడో జరిగింది. తర్వాత స్మెల్ మంచి సెంటు వాసన ఏదో వచ్చింది మధ్యన. మళ్ళీ ఇంకేమో చెప్పారు, ఏదో చెప్తున్నారు కానీ అది ఏమీ నాకు తెలియట్లేదు. కానీ తలకాయ మొత్తం లోపల బ్రెయిన్ వెనక ఇది ఏదో జరుగుతుంది. ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే ఈ తలగుడ్డ జుట్టినట్టు తలకాయ పెద్దగా వాసినట్టు ఇప్పటికి అట్లనే ఉంది సార్. ఈ తలకాయ వాసినట్టు పెద్దగా ఉన్నట్టుంది. అందులో వైబ్రేషన్ ఉంది. బరువు మెడకాయ నిలబెట్టలేకపోతుంది ఈ తలకాయని. అలా ఉంది సార్. కళ్ళు మూసుకుంటే అదే ఫీలింగ్ ఉంది. ఒళ్ళు కూడా బరువు ఎక్కిపోయింది. ఏం జరుగుతుందో అన్నట్టుంది. మాట కూడా కరెక్ట్ గా వస్తలేదు నాకు. చాలా బాగుంది సార్. మరి ఏం ఎనర్జీ నాకు తెలియట్లేదు కానీ చాలా బాగుంది. మేడం మీకు థ్యాంక్ యూ మేడం. నేను ఎంతో స్పీడ్ గా మాట్లాడుతూ చాలా స్లో అయిపోయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనదేం లేదు మేడం, మాస్టర్లు ఇచ్చారు, శ్రీకాంత్ సార్ అవకాశం ఇచ్చారు, మనందరం కలిసి చేసాం అంతే, ఇంకేం లేదు. అసలు ఏం తెలియకుండా ఈ సెషన్ లో అసలు ఏం తెలియకుండా ఇది ఫస్ట్ సార్ అనుకుంటా మేడం, ఏం తెలియట్లేదు. అవునా? అసలు ఏం తెలియట్లేదు నాకేం తెలియట్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్. శోభరాణి మేడం. హలో మేడం చెప్పండి. హలో మాస్టర్, చాలా బాగుంది సార్. రోహిణి మేడం అంతా పింక్ మయమైపోయింది మొత్తము, ఇండ్లు అంతా పింక్ బట్ చాలా బాగుంది సార్. అంత బాడీ మొత్తము అట్లే ఉంది. ఎనర్జీ లెవెల్స్ ఫుల్ ఉన్నాయి. ఎక్కడ మేడం ఎట్లా చెప్తుంటే అట్లా వెళ్తున్నాము. చాలా బాగుంది సార్. వైబ్రేషన్స్ సూపర్ గా ఉన్నాయి. చాలా బాగుంది. నాకేం ఏం కనబడిచ్చింది ఇదంతా ఏం లేదు. లెవెల్స్ బాగా తెలుస్తాయి, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంది సార్. చాలా సూపర్ గా ఉంది. ఇంకోటి సార్, మొన్న మీరు క్లాస్ లేని రోజు ప్రొద్దున పూట యాస్ట్రల్ ఇది పెట్టుకొని చేసినాను మీది యూట్యూబ్ లో. చాలా బాగుంది సార్. ఫుల్ కొంచెం యాస్ట్రల్ బాడీ రిలీజ్ కాలేదు కానీ అట్లా ఆ తరాగా అయ్యింది. ఫుల్ బాడీ మొత్తం ఇది అయిపోయింది సార్. బాగుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. నేను ఎవరిని మాస్టర్ అని ఇంతవరకు అని లేదు, సారే అన్నాను ఇంతవరకు 30 ఏళ్ళ నుంచి. మిమ్మల్ని సార్ మాస్టర్ అని నాకు చాలా ఇష్టం ఉండేది. మాస్టర్ మాస్టర్ అని ఆ సాంగ్ వినేదాన్ని, ఎన్టీఆర్ పాట. ఎవరిని అనేకి పోయేదాన్ని కాదా, అంత లేదు అనిపించదు. మిమ్మల్ని అంటున్నాను సార్. గ్రేట్ మాస్టర్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. డైలీ అటెండ్ అవుతున్నాను, నేను డైలీ చేస్తున్నాను. మార్నింగ్ ఈవినింగ్ అట్లా మొత్తం అటెండ్ అవుతున్నాను. చూస్తున్నారా నాది? నేను చూస్తుంటారు.
మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్. యా పాపయ్య గారు సార్. హలో హలో. నమస్కారం సార్. రోహిణి మేడం గారికి నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి. చాలా బాగుంది మేడం. వైబ్రేషన్స్ చాలా బాగా వచ్చాయి. బాడీ కూడా లైట్ అయింది. వైలెట్ కలర్ చాలా బాగుంది. మంచి కలర్ మేడం అది. వైలెట్ కలర్ నాకు ఇష్టమైన కలర్ కూడా అది. బాగా మంచి ప్రేమపూర్వకంగా అందరికి వైబ్రేషన్స్ పంపించారు. చాలా సంతోషమైందండి. చాలా బాగుంది మేడం. మీ వాయిస్ వింటుంటే కూడా చాలా బాగా అనిపించింది. అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది. ఎరుకలో ఉండి అన్ని విన్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా ఎరుకతో ఉంటే చాలా వండర్ఫుల్ ఇన్కమ్ మాస్టర్స్. సో ఇక్కడ మనకు అవసరం వేరే ఎరుకతో ఇలాంటి ప్రాసెస్ ఎరుకతో చాలా అద్భుతంగా ఉంటుంది. యా వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర సార్ ఇల్లందు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా బాగుంది సార్. మేడం గారి వైబ్రేషన్స్ చాలా చక్కగా, ఏం తెలియలేదు. చెప్పదాకా లాస్ట్ 5 minutes మెడిటేషన్ వరకు ఏం తెలియలేదు సార్. పొద్దున మీ క్లాస్ లో కూర్చున్నా సార్. నేను బాగా క్లీన్ చేశారు కదా సార్, చెప్పారు కదా దాని గురించి. నాకు 1 month నుంచి కొంచెం మోషన్ ఫీల్ లేదు సార్. అది క్లియర్ అయింది సార్ ఈ రోజు. వెరీ గుడ్. చాలా బాగుంది సార్. సబ్జెక్ట్ చాలా మంచిది సార్. అదనమాట. టాబ్లెట్ ఎన్ని వేసుకున్నా సార్, ఏవేవో చేసా కానీ ఏం కాలేదు సార్. మనం పనిచేస్తా టాబ్లెట్స్ పనిచేయ మనకు పనిచేయవు సార్. అది మన ఆత్మశక్తి టాబ్లెట్. ఇక అదే సార్, నాకేంటో అర్థం కాలేదు. ఎందుకు ఇలా అయిపోయింది అనుకున్నా సార్. నేను ఇంత ఫ్రీగా అయిపోయింది ఏంటనుకున్నాను. మీరు చెప్పారు కదా సార్ అది. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా పద్మావతి మన కరీంనగర్. సార్ నమస్తే సార్. మేడం చాలా కృతజ్ఞతలు. గంటలాగున్నది మేడం మీ గొంతు. ధారాళంగా మోగుతూనే ఉంది. చాలా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సార్ అయితే కొంచెం సేపు కాగానే ఎవరో ఇద్దరు, ఒక మేడం ఒక మాస్టరు ఫ్లైట్ లో నుంచి దిగినట్టు నా ముందు దుంకేరు. అన్నట్టుగా వాళ్ళ ఫేస్లు అలా ఉన్నాయి. ఇంకా మా అమ్మ చేస్తుంది వెనకండి, ఏం కాదు చెయ్యి, నువ్వు ట్రై చెయ్యి, ఇక వాళ్ళు దిగనిది నువ్వు చెయ్యి అని మా అమ్మ చెప్తుంది నాకు. అలా ఇంకా అందరూ గుసగుసలు పెట్టుకున్నాడు. అందరూ మాస్టర్స్ అందరూ కలవడము, అంటే పబ్లిక్ గా మన ధ్యానులు కాకుండా వేరే వేరే అందరి కళ్ళను ధ్యానం. మళ్ళా బంగారు కాంతిని మనము మనలోకి తీసుకుందామని ఏదో చెప్పారు మేడము. అప్పుడేమో ఇది కనబడింది సార్, టాయిలెట్ కనబడింది సార్, వాష్రూమ్. అది క్లీన్ గా అంత బాగా మంచి కనబడ్డాయి సార్ ఆ టైంలో. ఇది సార్ జరిగింది. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. వినయ్ కుమార్ సార్ ఆన్ చేసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ డివైన్ మాస్టర్. ఏంటి సార్ అవి శిష్యురాల బాంబులు వేల్చింది సార్. నిజంగా నాకు సహస్రాల నుంచి స్టార్ట్ చేసి రైట్ బ్రెయిన్ బెస్ట్ బ్రెయిన్ అని చెప్తున్నప్పుడు ఏం చేశారంటే ఆ వైలెట్ కలర్ పెట్రోల్ నింపుతాడు అనిపించింది సార్ నాకైతే. తర్వాత అగ్గిపుల్ల గీసి ఫ్లేమ్స్ ఉంటే అలా ఉంటుందని బొమ్మను సార్ ఒక్కసారి మొత్తం అసలు లోపల మండి ఆ మంటల్లో నుంచి ఆ మంటలతో ఒక చక్రం తిరిగి ఆజ్ఞా చక్రం నుంచి బయటకు వచ్చింది సార్. వచ్చిన తర్వాత భూమి మీద పడి ఎత్తు మీద పోతుంది చూడమని ఎత్తులో పోయింది సార్. ఎత్తు మీద పడి ఎత్తు చుట్టూ కూడా మన పూజ వాటిని ఏమంటారు సార్, చిచ్చుబుడ్లు పెట్టినట్టుగా ఎత్తు మీద
పెట్టి అన్ని ఒక్కసారి తేలిపోయినట్టుగా అసలు అలీబాబా 40 దొంగల సినిమాలో కనుక పెట్రోల్ ట్యాంకులు డామ్ డామ్ అని పోయినట్టు ట్యాంక్ ఒక్కొక్క ట్యాంక్ పడినట్టుగానే మొత్తం అన్ని ఎత్తులో పడుతున్నాయి సార్. మొత్తం అంతా వైలెట్ కలర్, మొత్తం వైలెట్ కలర్ సార్. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు ధ్యానం చేయించారు. ధ్యానం చేయించి మళ్ళీ వెంటనే ఇక వాటిని తెరుద్దామన్నారు సార్ ఇంకేదో అని. ఒక మన ఇంత ముందు మీరు చెప్పారు, మీరు ఒక ఖడ్గాన్ని ఒకటి తీసుకువచ్చి మనం కాంతిని పంపించాం సార్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ చేయడం కోసం ఒక ఇన్నర్ క్లాస్ తెప్పించారు మీరు. ఆయన పేరు నైజీరియన్స్ పిలిపించారు. నైజీరియన్స్ సార్ ఎవరు కాంతి ఖడ్గం అని. అట్నే కాంతి ఖడ్గం వచ్చి దాంతో మొత్తం అంతా 3rd డైమెన్షన్ లో ఉన్న మొత్తం డెవిల్స్ మొత్తాన్ని టపా 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 పేరుస్తుంటే అసలు ట్యాంకర్లు పేరిపోవటమే సార్. ఫస్ట్ టైం సార్ నేను మంచిలు తాగారు సార్. ఇంతవరకు తాగారు. మీరు ఎప్పుడు మంచిలు తాగంటారు కదా సార్. ఇవాళ మేడం గారు తాగిచ్చారు. మేడం నేను దిగంగానే ఫస్ట్ డోర్ నుంచి దిగంగా ఎవరో వచ్చి మంచిగా పోసుకుని తాగారు సార్ నేను గ్లాస్ లో. అంతా అసలు ఎట్లున్నట్టుందనండి. ట్యాంకులు పేరిపోయినాయి సార్ బాడీలో మొత్తం. అన్ని చూపించి అన్ని చక్రాలు చూపించారు. అన్ని చక్రాల్లో బాంబులు పిలిచారు మేడం గారు. వండర్ఫుల్ మేడం గారు, చాలా బాగుంది మొత్తానికి. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది మేడం గారు. మీకు శ్రీకాంత్ గారు ఏదో ఇచ్చారు నాకు తెలుసు. అది దాన్ని పెట్టుకొని మీరు కండక్ట్ చేశారు. నిజమే సార్, నేను ముందే చెప్పేసాను కదా, నాదేం లేదు. మాస్టర్లు శ్రీకాంత్ సార్ అవకాశం ఇవ్వడం, మనందరం కనెక్ట్ అయి చేయడం తప్ప నాదేం లేదని చెప్పేసాను కదా సార్. కృష్ణుడిని పక్కన అర్జునుడితో యుద్ధం చేసినట్టుందండి. ఎక్కడో ఉండి కాదు, పక్కనే కూర్చొని యుద్ధం చేసినట్టుంది. చాలా వండర్ఫుల్, చాలా బాగా చెప్పాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇదే సార్ కాంతి యుద్ధం, కాంతి శక్తి, కాంతి మరి యుద్ధం అంటే అదే సార్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ లైట్ గ్రిడ్ ఫార్మ్ చేస్తామని. సో ఒక కత్తిని తీసుకొని అప్పుడు ఇన్నర్ నుంచి క్రియేట్ అయింది సార్ అదంతా. సో ఇంకా మాస్టర్లు అలా చెప్పిస్తున్నారు, అలా చేసేద్దాం అంటే యుద్ధం దిగాలి కాంతి సార్. ఓకే ఓకే రత్నమాల మేడం. హలో సార్. హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడే అయితే ఇట్లా కళ్ళు ఓపెన్ చెయ్యాలి అనిపిస్తే చెయ్యరా, ఇట్లా ఓపెన్ చేయబోతే ఇంకా ఈ మహతార్ బాబా నుండి ఎనర్జీ ఫుల్ వస్తుంది. అసలు ఓపెన్ చెయ్యరాలే, మాట్లాడరాలేదు ఇంతసేపు వస్తుంది. నేను ఇప్పుడు మేడం చెప్పినంతసేపు ఎనర్జీ నా విశుద్ధ నుంచి వేడి ఫామ్ అయింది సార్. ఇదేంటి నా వేడి వస్తుంది అనుకుంటే విశుద్ధ నుండి వేడి ఫామ్ అయింది. మన వేడిలాగా ఇట్లా కాలుకుంటూ మళ్ళా అనాథ చక్రం, ఈ చక్రాలన్నీ ఇట్లా కాలుకుంటూ భూమండలానికి వెళ్ళిపోయినాయి. ఇదేంటి ఇలా వేడి వస్తుంది నా బాడీ లోపల అని అనిపించింది. నా అనాథ చక్రం, అదే మణిపూర్వ చక్రం దగ్గర బాడీ వైబ్రేషన్ ఇట్లా వస్తుంది. అలా వచ్చి ఏమైంది, నా థర్డ్ ఐ నుంచి ఒక తెల్లటి పావురము తన కాంతి బయటికి వెళ్ళిపోయి కాంతి స్ప్రెడ్ చేస్తుంది. మొత్తం ఈ భూమండలం మొత్తం కాంతి స్ప్రెడ్ చేసి ఇక చూడు అప్పుడు అసలు ఎనర్జీ కాకపోతే ఇక ఫుల్ ఎనర్జీ వచ్చేసింది సార్. అప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. తెల్లటి పావురం తన రెప్పల ద్వారా మొత్తం కాంతి వైట్ లాగా కాంతి స్ప్రెడ్ చేస్తుంది ఎనర్జీ. ఇప్పుడు 5 minutes ధ్యానంలో మేడం ధ్యానంలో కూర్చుండబెట్టినప్పుడు మాస్టర్స్ ద్వారా ఒక సందేశం, మాస్టర్స్ ఇప్పుడు ఈ భూమి ఏ డైమెన్షన్ ఉంది అని అంటే 5th dimension నుంచి 6th కు వెళ్ళబోతుంది. అందుకొరకే ఈ భూమాత తేలికపాటి కోసం ఇప్పుడు ఈ ప్రళయమే సంభవిస్తుంది, అందుకోసమే తేలిక చేసుకోవడం కోసం ఇదంతా జరుగుతుంది అని ఇతను ఉంటారు కదా సార్ మన హలో వినపడుతుందా సార్?
హలో హలో అనిపిస్తుందా? వినపడుతుంది. హలో, మీకు వినపడుతుందా? తీసుకోమను. హలో సార్, వినపడుతుందా? హలో హలో సార్, హలో ఓకే మేడం, చెప్పండి చెప్పండి. వినపడుతుందా? హలో హలో సార్, హలో హలో శ్రీకాంత్ సార్, వినపడుతుందా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. రోహిణి మేడం, ఒక నిమిషం. సార్ 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 నాకు మీరు వినిపిస్తలేదు. మేడంతో మాట్లాడండి, శ్వేత మేడంతో మాట్లాడండి. హలో వినపడుతుందా సార్? మేడం కంటిన్యూ. మేడం చెప్పండి మేడం. వినిపిస్తుంది మ్యామ్, వినిపిస్తుంది. నమస్తే మేడం. చాలా మేడం. బాగుంది మేడం. అయితే ఇప్పుడు మీరు 5 minutes మీరు ధ్యానం చేసినప్పుడు మాస్టర్స్ అంటా ఉన్నారు, ఇప్పుడు 5th dimension ఉన్నది అది 6 లోకి ఎంటర్ ఇంకా కాబోతుంది కాబట్టి ఇప్పుడు భూమి తేలికపాటిగా జరుగుతుంది. తేలిక అంటే తేలికగా జరగడం కోసమే ఈ ప్రళయం వస్తుంది అని అంటున్నాడు సదానంద యోగి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ భూమి ఎంత తేలికగా అవుతుందంట. ఈ తేలికగా అయిపోయిన తర్వాత 6 dimensions వెళ్ళడం కోసమే ఇది జరుగుతుంది అని అంటున్నారు మన మాస్టర్స్ సదానంద యోగి. ఇది చెప్పేశారు సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యా రత్నమాల మేడం. హలో మేడం చెప్పండి. మాస్టర్, నమస్తే మాస్టర్. హలో హలో వినపడుతుందా సార్? చెప్పండి. ఓకే, బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు. నేను ఫస్ట్ నుంచి ఎరుకతోటే ఉన్నాను మేడం, అయిపోయేంత వరకు బాగానే ఎనర్జీస్ అనిపించాయి. మీరు ఫస్ట్ ఒక 5 minutes అది మెడిటేషన్ అన్నారు కదా, అప్పుడు ఏదో ఒక దృశ్యం కనపడిపోయింది మేడం. కరెక్ట్ గా నాకు అది కనపడలేదు, అస్పష్టంగా ఒక దృశ్యం లాగా వచ్చి వెళ్ళిపోయింది మేడం. ఓకే మేడం, బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. మీరు చెప్పండి సార్, అందరు చెప్పారు, మీరు ఎలా ఉందో మీరే చెప్పాలి. నేను లేను మేడం, నేను బయట ఉన్నా యాక్చువల్లీ. ఓకే ఓకే. ఇప్పుడు నేను అవతల గెస్ట్ నుంచి మాట్లాడుతున్నాను, నేను నా ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను, చూడండి. అవును సార్, అవును. సో డాక్టర్ నా మొబైల్ ఇన్వర్టట్లేదు. ఓకే సార్, ఓకే. అనిల్ బెజంకి అతను వచ్చాడు, మేము
అదే డిస్కస్ చేస్తున్నాం అట్లా. ఓకే సార్. ఫైన్, ఓకే. నాకు వైబ్రేషన్ అయితే బాగా వచ్చింది, ఇక్కడ తెలిసింది, అర్థమైంది. సో వాళ్ళు చెప్పిన వాటి అనుభవం చెప్తే కూడా అర్థమైంది, వాళ్ళు చాలా డీప్ గా వెళ్ళిపోయారు, చాలా హీలింగ్ హెవీ ప్రాసెస్ జరిగిందని అర్థమైంది మేడం. ఓకే సార్. ఓకే ఓకే అంటే నేను ఒకసారి రికార్డింగ్ అయిన తర్వాత చెప్తాను మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ మాస్టర్స్, వండర్ఫుల్ ప్రాసెస్.